అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ నడుమ అందరు ఎట్లా తయారైందంటే ఆఫీస్లకు పోయేటోళ్ళు కాలేజ్కి పోయే పోరగాళ్ళు కూడా టైంకు బువ్వ తినకుండా అడ్డమైన రోగాలు తెచ్చుకుంటుర్రు. ఏలా పాలలేని తిండితోటి అల్సర్లు పల్సర్లు అనే రోగాలు తెచ్చుకొని నడీడుకే మందులు తినుకుంటా బతుకుతున్నారు. ఇంకా తిండేదో జర టైంకి తిని మంచిగా ఆరోగ్యంగా ఉండుర్రి. సరే, మన వార్తలు షురు చేసే టైం కూడా అయింది. ఈ ముందుగాల మీకు శనార్థులు ఇక హెడ్లైన్స్ చూడుర్రి, వెనకసిరి వార్తలు చెప్తా. అసెంబ్లీల ఆటల పోటీలు, దౌడలు ఎట్లా వలగొట్టాలనో చెప్పిన గువ్వల. నర్సన్న పైన మనసు వారేసుకున్న చంద్రన్న బంగ్లాలను మొగుల్కి దాకిచ్చే కార్యం షురు. పంకదిప్పనికే తయారైన చిట్టి చెల్లి కరెంటు కట్ చేస్తామంటున్న జనం. మీకు నేను రక్ష, నాకు పోలీసుల రక్ష, కొత్త యోగా నేర్పిన మోడర్న్ బాబా. పైసలు దాచుకునేటోళ్లే కావలి పెట్టుకోవాలి, ఇన్లిడ్చి బ్యాంకుల మీద పడ్డ దొంగలు. అందాలలో అహో మహోదయం, లోకమే నవోదయం. ఈ పాట ఎందుకో ఎరికేనా? కొన్ని రోజులైనాక దేవుళ్ళు కూడా ఈడికే విహారయాత్రకు వస్తారు కావచ్చు. ఇక ఫారిన్ వాళ్ళు అయితే ఎగ్గవాడు ఉరికొస్తారు ఇక్కడ అద్భుతాలు చూసేదందుకు. అబ్బో, నాకైతే మాటలల్లా చెప్ప వశమే అయితే లేదు, మీరు చూడుర్రి. ఆహా, చూస్తుంటే ఇక సింగపూర్ తాత, షికాగో జేజమ్మ, దుబాయ్ బాబాయ్, అమెరికా అమ్మమ్మ అసంటి నగరాలన్నీ ఇక మన హైదరాబాద్ కాలి గోటికి కూడా సరిపోవనిపిస్తుంది. కొండను అనుకునే పెద్ద బిల్డింగ్లు ఏడున్నాయి అంటే దుబాయ్, అమెరికా, చైనా అని చెప్పుడు బంద్ చేయాలిగా. ఎందుకంటే మన హైదరాబాద్ లోనే దునియాల ఏడలేని పెద్ద బిల్డింగ్లు మన సర్కార్ కడతదట. వీటితోని ఇక భూమి మీద వీటిని మించిన పొడుగు ఇంకొక టేది ఉండకుండా ఆలోచన చేస్తుండు మన కేసీఆర్ సారు. మొన్ననే చెప్పినాం కదా, సారు హుస్సేన్ సాగర్ చుట్టూ పెద్ద పెద్ద బంగ్లాలు కడతాడు అని. చెప్పినట్టే వివరాలన్నీ కాగితం మీద రాసుకొని కార్యం మొదలు పెడుతుర్రు. మంచి దినం చూసి ఇక ముగ్గు పోసుడే ఆలస్యం. మరిగా మీకు దుబాయ్ ఎరికే కదా, గడదో ఖాలిఫా అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంటదట, 163 అంతస్తులు. ఏం తక్కువ కిందికెళ్ళి మీదికి కిలోమీటర్ దూరం ఉంటది అనుకోర్రి. ఇదే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ లేని పెద్ద బిల్డింగు. కానీ మన హుస్సేన్ సాగర్ సంజీవయ్య పార్క్ కాడ కట్టే బిల్డింగ్ అయితే దీని తాతంత ఎత్తుల కడతారట. విమానంలో పోయేటోళ్ళు చెయ్యి పెట్టి బిల్డింగ్ కోసన అందుకోవచ్చు అన్నట్టు. అగో గంత పెద్ద కడతారట దీన్ని. ఇక్కడతోటే ముచ్చట ఒడిచిపోయింది అనుకుంటే తప్పే. మన యాదగిరిగుట్ట ఉన్నది కదా, అగో దాన్ని కూడా సారు ఏదో వాటికన్ అనే సీట్ అట, దాని లెక్కన వేస్తా అని చెప్పిండు. వాటికన్ సీట్ అంటే ఎట్లుంటదో ఎరికేనా? రోడ్డు మీద నూనె వారబోసి ఎత్తుకోవచ్చు అన్నట్టు. గోరు పెట్టి గీరితే తప్ప గీతలు పడే కావచ్చు. అగో గంతగనం నున్నగుంటాయి ఆడ రోడ్లు. దుమ్మంటే ఏందో తెలియదు వాళ్ళకు. పొద్దుగాల తానం చేసి ఇస్త్రీ బట్టలతోటి పొరలాడినా గాని గింత కూడా మైల్ అంటదట. అగో అచ్చం గస్సుంటి సిటీ లెక్కనే యాదగిరి గుట్టను తయారు చేస్తా అన్నాడు మన ముఖ్యమంత్రి సారు. మొన్న గుట్ట మీదకెళ్ళి గాలి మోటార్ వేసుకొని తిరిగిండు కదా సారు. గప్పుడు యాదగిరి గుట్టను చూసినాక వాటికన్ సిటీ లెక్క చేయాలనే ఆలోచన వచ్చిందట సార్కు. వాటికన్ సిటీలో చెట్లు గిట్లు ఏం లేవు గాని మన తాన్నైతే 10 లారీల చెట్లు తెప్పించి నాటిస్తే నల్లమల్ల కాదు, దాని నాయనమ్మసుంటి అడవి తయారైతది. తిరుపతిలో 7 గుట్టలుంటే యాదగిరి గుట్టను 2 గుట్టలు చేస్తున్నాడు మన సారు. మరి వీటన్నిటికీ పైసలు ఎడికెళ్ళి తెస్తారు అని భయపడకుర్రి. 1,00,000 కోట్లతోని బడ్జెట్ పెట్టిండు కదా, అందులోకెళ్ళే ఇన్ని తీసిస్తాడు సారు. మన అసెంబ్లీకి ఎవరిదో దిష్టి తగిలిందోలా. అరే, మొన్ననే సభ మంచిగా నడిచింది, జర అక్కడికొచ్చే ముచ్చట్లే మాట్లాడుకున్నారు అని అన్నమో లేదో గంతే. మళ్ళా ఎప్పటోలే గజిబిజి గందరగోళమే. గోడలు దుంకిన లీడర్ల మీద పంచాది పెట్టుకొని పొద్దు పోగొట్టిర్రు. జనం గోసలు పక్కకు పెట్టేసి వాళ్ళ గోసలు ముంగటేసుకున్నారు. ఇక సభ సంగతి అరుచుకోవాలి కదా పరి. లెక్కల ముచ్చట్లు ఓడిచినాక 2 దినాల సంధి అసెంబ్లీలో లొల్లి అగో మా పార్టీ గుర్తు మీద గెలిచినోళ్లను మీ కారెట్లా ఎక్కించుకుంటారని చెయ్యి గుర్తోళ్ళు మళ్ళా సభకు అడ్డుపడ్డారు.
స్పీకర్ సారు ప్రశ్నలు జవాబులు కార్యం సాల్వ్ చేయగానే జానారెడ్డి సారు లేచి గెలిచినాక కండువలు మార్చుకుంటూ పోతే గెలిపించిన పార్టీలు ఏమైపోవాలని గట్టిగానే అడిగిండు. ప్రభుత్వం ఏం కూలిపోదు, లేదా మీకు ప్రభుత్వం ఏం పడిపోదు వస్తే, కానీ ఈ సాంప్రదాయం మంచిది కాదని చెప్పడానికే ఈ అంశం చర్చిస్తున్నాం. కానీ ఇంకా నలుగురు పోయినా మాకేం కాదు, ఏం ఇబ్బంది కాదు. కాంగ్రెస్ వాళ్ళు లొల్లి చేసుడు బంద్ చేసి కూర్చొని మాట్లాడుకుందామని హరీష్ రావు ఎంత చెప్పినా అవతలున్నోళ్ళు నిమ్మలవడలే. గడబడి ఎక్కువే వరకల్లా గిట్లయితే కష్టం, ఛాయిలు దాగి 10 నిమిషాలలో రమ్మని అందరినీ బయటికి దోలిండు పెద్ద కుర్చీలో కూర్చున్న స్పీకర్ సార్. మళ్ళా షాయిలైనాక ఆయిదా తీర్మానాల కాగితాలు చదివి స్పీకర్ సారు పక్కకు పెట్టంగానే మున్పటి లెక్కనే మంత్రులు జానారెడ్డి సార్ నడుమ కీసులాట మొదలైంది. మళ్ళో 10 నిమిషాలు రెస్ట్ తీసుకోమన్నాడు స్పీకర్ సార్. మళ్ళొచ్చి కూర్చున్నా ఇస్మంత ఫరక్ కనిపించలే. ఎమ్మెల్యేలను పశువులతో పోలుస్తూ ప్లే కార్డులు పట్టుకున్నారు సార్. బర్రెలు గొర్రెలు చెప్పి గౌరవ సభ్యులను బర్రెలతో పోల్చడం, పశువులతో పోల్చడం ఇది చాలా బాధాకరం అధ్యక్ష. మీకు మీరే పశువులుగా మారిపోయిందా, బర్రెలుగా మారిపోయిందా? గిట్ల సభ నడుపుడు కుదరదు, కాంగ్రెస్ వాళ్ళను ఒక్క దినం బయటికి వంపమని హరీష్ రావు సారు పేర్లు చదివిండు. స్పీకర్ సారు కూడా సరే అనే వరకల్లా చెయ్యి గుర్తోళ్ళు ఇంకా జర గట్టిగానే నినాదాలు చేసిరు. తొలిసరి సభలో అడుగు పెట్టిన పువ్వు గుర్తు రాజాసింగ్ సారుకు గిదంతా తమాషా అనిపించే వరకల్లా సెల్ ఫోన్ లా ఇట్లా పోట్వలు తీసుకుంటూ కూర్చున్నాడు. ఇంతల్నే లొల్లి చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బల్మికి బయటకు పంపించిండ్రు మార్షల్స్ అని పిలిచే పోలీసోళ్ళు. మమ్మల్ని సభల లేకుండా చేస్తారా అని గీ తీర్ల నిరసన చేసిర్రు. అందరిని గిట్ల బయటికి పంపుడు మంచిగా లేదని మిగతా పార్టీలోళ్ళు తలా 2 ముచ్చట్లు మాట్లాడిండ్రు. ఇక సభ శాంతపడ్డంక మంచి ఆటలాడి రాష్ట్రానికి పేరు తెస్తున్నోళ్లను అక్బరుద్దీన్ సారు, కిషన్ రెడ్డి సారు, లక్ష్మణ, ఎర్రన్న రవీంద్ర నాయక్ సారు యాద్ చేసుకుర్రు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లేచి స్వయంగా నేను కూడా మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించినటువంటి వాడిని అధ్యక్ష. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే ప్రయత్నం చేసినప్పటికీ అధ్యక్ష రికగ్నిషన్ లేని కారణంగా కరాటేలో ఉన్నటువంటి బూడోకాన్, షోటోకాన్ అని మిగతా వివిధ రకాల స్టైల్స్ లో కరాటే ఉంటుంది అధ్యక్ష, కుంగ్ఫు అని. అటెంకల వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సర్కార్ హాస్టల్లా మంచి బువ్వ పెట్టాలే, మంచి చదువు చెప్పాలని కోరిండు. గిరిజన బిడ్డ రేఖానాయక అల్ల భాషల కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తింది. కళ్యాణ లక్ష్మి పెట్టినందుకు చేతులెత్తి దండం పెట్టి ధన్యవాదాలు చెప్పు బిడ్డ అని నన్ను పంపించారు అధ్యక్ష. గిసుంటి ముచ్చట్లే మనిషికో 2 మాట్లాడినాక ఇయ్యాలడికి చాలు, రేపు మళ్ళొచ్చి మాట్లాడుకుందామని అందరినీ ఇంటికి పంపిండు స్పీకర్ సార్. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం అన్నయ్యకి కీ కీ పాట వాడు వస్తలేదు కానీ అన్న చెల్లెళ్ళంటే ఇలా లెక్కనే ఉండాలి. ఏడ ఎవ్వరికి ఎస్సుంటి కష్టం వచ్చినా జల్దీ నూరుకొస్తారు, నెత్తి మీద చెయ్యి పెట్టి చెంపల్ని దుడిచి మరీ ఓదారుస్తారు. ఆ లెవెల్లో సమజైందా? ఆలే మరి ఇప్పుడు గీళ్ళ ముచ్చటెందుకు అనుకుంటుర్రా? చూడాల్సిందే. ఏమో అంటారు చూడు, సింత సచ్చిన పులుపు జావలేదని. అగో గట్లనే ఉన్నది జగనాల యవ్వారం. ఎలచల్లా ఎల్లకలవడినా పంకరెక్కలు ఒడివెట్టినా మళ్ళా మీతానికే వస్తా అనుకుంటా తెలంగాణలో తోవ సాగు చేస్తున్నాడు. ఇక ఈ పారి సిట్టి సెల్లే మాటల మంత్రసాని షర్మిలమ్మను ఊళ్ళ మీదికి మళ్ళా దోలుతుండట. తెలంగాణ పంక బాధ్యతలు సెల్ల నెత్తి మీద వెట్టిన కాడి నుంచి ఒక్క పారన్న జనంలోకి ఓకపోతే మంచిగుండదని జీవిడిసిన రైతుల కుటుంబాలను ఓదార్చేతందుకు గదువలు పట్టుకునుడు, పెరుగు బువ్వ దినుడు ప్రాక్టీస్ చేస్తున్నదట సెల్లె షర్మిల. నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని మీకు నమ్మకం కలిగించడానికే ఈరోజు మీ మధ్య నేను నిలబడి ఉన్నాను. దారి తప్పి ఖమ్మంలో 3 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు కదా, అవు అందులో ఒక ఆయన పంకగాలస్తలేదని గులాబీ పువ్వుల చేరికైండు. గా ఒక్క జిల్లాలో ఇడిచి పెడితే ఏడ జెండలు మోసేటోలే లేరు జగన్ పార్టీకి. గిసుంటి టైంలా ఏట్ల చింతపండు విసికినట్టు జీవిడిసిన రైతు కుటుంబ పోళ్లను తెలంగాణ లీడర్లు కాంతలేరు. ఆళ్లకు మన వర్షవోని ఓదార్పులు కావాలని చెల్లె షర్మిలకు చెప్పి వంపుతుండట జగనాలు. ఆలోచన ముద్దుగానే అనిపిస్తున్నది గాని పానం తీసుకున్న రైతులు మీ రాష్ట్రంలో కూడా ఉన్నారని మీ పత్రికలు మీ టీవీలనే చూపిస్తుండ్రు కదా సారు. ముందుగల వాళ్ళను ఓదార్చి చెంపలు వింటి దీవెనార్తి వెట్టి యాస్త రాకుంటే గప్పుడు ఏడికి వద్దు తీ అంటున్నారు ఇక్కడి పబ్లిక్. మీకు రేషన్ కార్డు ఉన్నదా? అయితే మీరు చింత లేకుండా పొట్ట మీద చెయ్యి పెట్టుకొని పుర్సాద్గా వాడుకోరి, అన్ని మీ ఇంటికి వచ్చి అద్దంటే ఊడిచిపోతారు.
పనుండి ఎటైనా పోతే ఇంట్లో లేకున్నా కారటు పక్క పొంటోళ్ళకి ఇచ్చి పోర్రి, మీ ఇంట్లో భద్రంగా ఇచ్చేసి పోతారు. అయ్యో ఇప్పుడేమన్నా ఓట్లున్నాయా ఏంది? గప్పుడే కదా అన్ని ఇంటికి వచ్చేటి, మరి ఇప్పుడు అన్ని ఇంటికే అంటున్నారు, ఏంది కథ అని అనుకుంటుర్రులే. చూపిస్తున్నాం చూడుర్రి. రాజు ఎట్లుంటే జనం అట్లుంటారు. గసొంటిదే ఇది కూడా. పెద్ద మనిషే కొత్త కొత్త ఆలోచనలు చేస్తుండ అంటే ఆయన నియోజకవర్గం జనం ఇంకిన్ని కొత్త ఆలోచనలు చేస్తుర్రు. మీకు రేషన్ కార్డు ఉంటే చాలు, రేషన్ సామాన్ అంతా ముల్లె కట్టి ఇంటికే తెచ్చిస్తా అంటుండు ఓ రేషన్ డీలర్. ఏంది రేషన్ డీలరా? ఇంటికి వచ్చిస్తాడా? బియ్యం ఇచ్చే టైంకి ఇంటికి పోతేనే రేపు రాపో మాపు రాపోరా అని తిప్పుతారు. పుసుక్కున పోకపోతే మీదికెళ్ళి మీ బియ్యం ఆపాసు పంపినా అని బొంకులు బొంకుతారు. గసోంటిది ఇంటికి వచ్చి రేషన్ డీలర్ సామాన్ అంతా ఇచ్చిపోతా ఆడు. గమ్మత్తు మాటలు కాకపోతే అని గులుక్కుంటలేరు. కానీ ఇది నిజముల్లా. సీఎం సార్ సొంత నియోజకవర్గం పీటీ వెంకటాపూర్ అనే ఊళ్ళే మహేందర్ రెడ్డి అనే రేషన్ డీలర్ ఇదే పని చేస్తుండు. ఎవ్వరు సామాన్ల ఆళ్లకు లెక్క ప్రకారం ఇంటింటికి తిరిగి అప్పచెప్తున్నాడ. ఓ దిక్కు గజ్వెల్ స్వర్గంలా ఇంద్రుడికే కండ్లు మండేతాడు చేస్తానని కేసీఆర్ సార్ చెప్పిండు కదా. అగో గట్లగా సార్ చేస్తున్న పనికి నేనింత వెరైటీగా ఏదన్నా చేద్దామని అనుకుండో ఏందో గానీ ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ పథకం మొదలు పెట్టిండు. ఆ ఊళ్ళే మొత్తం 147 కారెట్లు ఉన్నాయట. జనమంతా బియ్యానికి వచ్చి ఎండల లైన్లు కట్టి నిలబడితే ఆకలి దూపకి అల్లాడిపోతురని ఈ పని చేసినని డీలర్ మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చిండు. కానీ చెట్టోటైతే ఇత్తనమోటైతుంది ఆ చెప్పుండ్రే. మన సార్దే పెద్ద మనసా. ఇక ఆయన నియోజకవర్గం మనుషులకు కూడా అసోంటి పోలికలే రాకుంటే ఎట్లుంటాయి చెప్పుర్రి. సావిత్రి, ఓ సావిత్రి, ఏంది ఏదో కొత్త పేరుతో పిలుస్తుంది, ఎవరిని అనుకుంటుర్రా? లేకుంటే సినిమాలోళ్ళని గిన పిలుస్తున్నా అనుకుంటుర్రా? గదేనోళ్ళ ఓ 10 దినాల సంది సినిమా వార్తలు చదువుతుంది కదా, గా పిల్ల పేరే సావిత్రి. నల్గొండ నుంచి కొలుకొచ్చింది. మరి ఈ పిల్ల ఏం చేస్తుంది, ఏంది కథ చూద్దామని అసెంబ్లీకి పంపినా ఏమన్నా వార్తలు పట్టుకురమ్మని. ఇప్పటిదాకా పత్తాకలేదు, ఏమైందో ఏమో అడుగుదాం ఆగుర్రి. సావిత్రి, ఓ సావిత్రి, ఉన్నావా లేకుంటే అట్నుంచి అటే ఇంటికి పోయినావా? ఉన్నా, పొద్దున్నుంచి నువ్వు చెప్పిన పని మిన్నే ఉన్నా. శభాష్, అయితే మాయగాని ఏందకొచ్చింది పొద్దుగాల నీకు చెప్పిన పని? చెప్పిన కదా లచ్చమ్మ, పొద్దున్నుంచి అదే పనులున్నా. అరే పొద్దున అనంగా పోయినావు అసెంబ్లీకి, ఏం వార్తలు తెచ్చినావు? లచ్చమ్మ నీకు ఒక ముచ్చట చెప్పన్నా, హైదరాబాద్ మస్తు పెద్దగా ఉన్నది. అబ్బో ఇప్పుడు తెలిసినట్టున్నది మీకు. గా ముచ్చట నాకు ఎప్పుడో తెలుసు గాని అస్సలు ముచ్చట ఎప్పు సావిత్రి. ఇగో హుస్సేన్ సాగర్ తాన పెద్ద సినిమా టాకీస్ ఉంది. గా చెరువులా దేవుడుండు, దండం కూడా పెట్టుకున్నా. ఐమాక్స్ థియేటర్ ఉన్నదాడా? ఇక చెరువుల దేవుడు అంటే బుద్ధుని విగ్రహం కావచ్చు. నాకేం తెలుసు, ఆనంగా పోతుంటే కనిపించింది గైనని చూసిన. ఇంకో నేను చార్మినార్ని కూడా చూసిన. గడ మస్తు పావురాలున్నాయి. గా గల్లీలల్లా గాజులు, రిబ్బిన్లు, పూసల దండ అన్ని అనుకున్నా. ఓ ఎర్ర బస్, సారీ సారీ సావిత్రి, నిన్ను ఏడుకు పంపిస్తే నువ్వు వేడుకు పోయినావు. అసలు నువ్వు ఏడున్నావో చెప్పు. ఓ లక్ష్మి, నా సంగతి నీకు తెలియదు. నేను 10 చదివినా. గిసొంటి బస్సులేంది బొంబాయి దాకా పోయిరమ్మని పోయేస్తా. ఏమనుకున్నావేందో? అయ్యో దేవుడా, ఈ పిల్లను ఏడుకోమంటే ఏడుకేడుకో పోయినట్టున్నది. ఓ సావిత్రి, అసలు నువ్వు ఏడుకోయినావు, ఏడున్నావు? పాత బస్తులు ఆగం గిట్ల అయినవా ఏంది? ఆ లచ్చమ్మ, గిడ రంగురంగుల లైట్లు, పూల చెట్లు గిడ మస్తున్నాయి. చక్కదనం చాలు గాని పోయిన పనేందో చెప్పు. ఇంతకీ అసెంబ్లీ కథ ఏంది? ఎవళ్ళని చెప్పాలా? ఒక్కోళ్ళ ఇద్దరా? గా హిందీ సినిమాలో కనిపించిన వాళ్ళంతా గీనే ఉన్నారు. ఆడ ఇంకెవరెవరు ఉన్నారో చెప్పు. అవును, హీరోలు హీరోయిన్లు పెద్ద పెద్ద కార్లలో దిగుతుండ్రు. సినిమాలోళ్ళ? ఓ లచ్చలు, నీకు అసలు ముచ్చట ఎప్పుడు మర్చిన. ఈడ బిర్యానీలు, హలీంలు, పండ్లు, పలారాలు మస్తు తీసుకుపోతుండ్రు. అసెంబ్లీకి సినిమాలోళ్ళు ఎందుకు వచ్చిర్రోల్లా? ఓ పిల్ల సతాయించకు నన్ను. అసలు నువ్వు ఏడునవో చెప్పు, నీకు దండం పెడతా. ఒక్కొక్కరు మస్తు తింటుండ్రు. ఈ పిల్ల సినిమాలోళ్ళు అంటది, బిర్యానీలు అంటది, చార్మినార్ అంటది. నాకెంతో అనుమానం వస్తుంది. సావిత్రి, ఆడ పెళ్లి మండపం ఉందా? అవును లచ్చమ్మ, నీకు కనిపిస్తుందా ఏంది? అందరు పూల దండలు వేసుకొని సెంట్లు కొట్టుకొని తిరుగుతుర్రా? అవును లచ్చమ్మ, నీకెట్లా తెలిసింది? నీ తెలివి ఏడ్చింది. అసెంబ్లీ పోమంటే గీ పిల్ల సల్మాన్ ఖాన్ చెల్లె పెళ్లికి పోయింది. ఎవరన్నా చూస్తే నవ్వుతారు, తొందరగా రా. ఇక్కడ పెండ్లు అవుతుందా? మరి ఈ బిల్డింగ్ అచ్చం అసెంబ్లీ లెక్కన ఉంది కదా లచ్చవ్వ. హైదరాబాద్ లో అన్ని బిల్డింగ్లు అట్లనే ఉంటాయి గానీ నువ్వు రా. లచ్చమ్మ, ఈ బిర్యానీ మస్తు ఆసన వస్తుంది. ఒక్క బుక్కెడు తినొస్తాం ప్లీజ్. సరే తినరా. గీ పిల్ల కంటే గా మంగ్లేనయ్యాం. చెప్పిన ముచ్చట తీసుకురాకున్నా గానీ పోయిరమ్మన్న కడికైతే పోయేస్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ
పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు అని గీతను బోధించే బాబాలకే బాగా పర్షాన్లు వస్తున్నాయట. ఏందో అరుచుకుందాం పారి. 1000 ఏండ్లైనా ఏర్వడు తప్పదు, 100 ఏండ్లైనా సావు తప్పదు. గిసుంటి మాటలు పెద్ద పెద్ద గడ్డాలు పెంచిన బాబాలు సాములు 10 మందిని ముంగటేసుకొని చెప్తుంటే భక్తులు ఏం చెప్తిరి అనుకుంటా భజన జయంగా చూస్తాం కదా. ఇక మన మోడ్రన్ బాబా గదే రామ్దేవ్ బాబా ఉన్నాడు కదా, ఈ ముక్కులకెళ్ళి గాలి వీల్చి ఆ ముక్కులకెళ్ళి తీస్తాడు, కడుపుని తీసుకుపోయి ఈపు కానిస్తాడు. అది కడుపా కాయిదమా అనిపిస్తుంటది. మనుషులు చాలా దినాలు బతకనీకే ఎగిలివారంగా ఏం చేయాలనో, మాపటేల ఏం తినాలనో, పండేటప్పుడు ఇంకేం చేయాలనో ఇవరంగా చెప్పేవారికల్లా దేశంలో చాలా మంది ఈ బాబాకు భక్తులైనరు. పెద్ద పెద్ద జాగలల్ల మీటింగ్లు పెట్టి అట్లా చేస్తే ఎక్కువ రోజులు బతుకుతారు, ఇట్లా చేస్తే రోగాలు నొప్పులు రావనుకుంటా చిత్రాలు చేస్తాడాయే ఈ బాబా. గిసుంటి బాబాకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చిందట. ఈయనంటే వడనోళ్ళు అదే టెర్రరిస్టులు సంపేదందుకు తయారైతుర్రని ఎవలో చెవలేసేవారికల్లా మన పురాణాలల్లో మునులకు ఆపత్ రాగానే బ్రహ్మదేవుని తానుకో విష్ణు తానుకో పోయినట్లు రామ్దేవ్ బాబా ఎంటనే మోడీ సార్ తానుకు పోయి ఆయనకచ్చిన ఆపదేంటో చెప్పిండట. లక్షల మంది భక్తులున్న బాబా గారే ఆయన దగ్గరకొచ్చి నువ్వే కాపాడాలే అని ఏడుకోంగానే నువ్వేం ఫికర్ చేయకు, జెడ్ కేటగిరీ పెడతా అని ఒట్టేసిండట ప్రధానమంత్రి సారు. అంటే ఇద్వర్ సంధి రామ్దేవ్ బాబా చుట్టుముట్టు పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని 40 మంది కమాండోలు తయారుగుంటారు. బాబా గారు అంగేసుకోడు కదా, ఇక ఆయన మీద దోమ కూడా వాలనీయకుండా కావలి కాస్తారు. రామ్దేవ్ బాబా ఏడుకైనా వాల్నంటే ఇద్వర్ సంధి ఎనుకో 3 ముంగటో 4 కార్లు రయ్యం అనుకుంటా పోతుంటే నడిమిట్ల కార్ల మన మోడ్రన్ బాబా కూసుంటాడు. ఒక్క ముచ్చట్లా చెప్పాలనంటే మంత్రులకు ఏ తీర్ల పోలీస్ బందోబస్తు ఉంటదో అట్లనే మన బాబాకు కూడా పెడతారన్నమాట. వెనకటికెవడో అన్నాడట, మీకు భయమైతే నా చుట్టూ నిలబడుండ్రీ అని. గట్లున్నది రామ్దేవ్ బాబా వ్యవహారం. పెండ్లెట్లా చేసిండ్రా అని ఎవరన్నా అడిగితే హానికేంద్రో ఆకాశమంతా పందిరేసి భూదేవంత పీటేసి 10 ఊళ్ళ జనాన్ని పిలిచి జోర్దార్గా చేసిండు అని చెప్పుకుంటారు. అవురా గంతగానం చేసిండంటే ఎంత ఖర్చు పెట్టుంటాడ్రా అని కూడా డౌట్ పడతారు చాలా మంది. అట్లనే మన హైదరాబాద్లో గొప్ప పెళ్లి జరిగింది, నాకు కూడా రమ్మని చెప్పిండ్రు. ఇగో మిమ్మల్ని కూడా పట్టుకపోతున్నా, పాన్రి చూసేద్దాం పెళ్లి. హిందీ సినిమా హీరో సల్మాన్ ఖాన్ చెల్లె పెండ్లి హైదరాబాద్ లా అద్రిపోయే రేంజ్ లా చేస్తున్నాడు. 2 రోజుల పెండ్లికి 2 కోట్లు పెట్టి ఫలక్నుమా ప్యాలెస్ హోటల్ ను మొత్తం బుకింగ్ చేసిండు. సుట్టపోళ్ళందరూ హైదరాబాద్ కు ముందుగానే వచ్చి హోటల్లా దిగిర్రు. మంగళవారం మధ్యాహ్నం లగ్గం, అటెనక ధూమ్ ధామ్ గా బారాత్ ఉంటదట. అయితే పెళ్లి పిల్లగాని కోసం స్పెషల్ గా షేర్వాణి కుట్టించిర్రు. అందులో స్పెషల్ ఏముంటది, పెళ్లి పిల్లగాడంటే షేర్వాణియే కదా వేసుకునేది అని అనుకుంటుర్రు కదా. అందులోకెళ్ళి రాలిన ఒక్క గుండి దొరికితే ఊళ్ళే 10 ఎకరాల పొలం కొనొచ్చు. ఎందుకంటే ఆ షేర్వాణిలా వజ్రాలు పెట్టి స్పెషల్ గా కుట్టించిర్రట. ఇక బట్ట కుట్టుకులి ఏ పాట అయిందో మీరు ఒక్క పారు ఊహించుకోర్రి. 20 కోట్లకు మీదనే ఖర్చు పెట్టి పెళ్లి చేసేటోళ్లకు వజ్రాలేసి బట్టలు కుట్టించుకున్నాడు ఒక లెక్కనా చెప్పుర్రి. ఇక సోమవారం పెళ్లి కాగానే మంగళవారం నాడు మస్తు దావత్ ఉంటదట. అందులో తీరొక్క అంటకాలు స్పెషల్ గా మన హైదరాబాదీ దమ్ బిర్యానీ, మనకు నోరు తిరగని పేర్ల అంటకాలన్నీ అందులో అడ్డిస్తారట. తిన్న ఐటమ్ మళ్ళా తినకుండా కడుపార పెట్టి పంపుతారట. ఇక పెళ్లి హైదరాబాద్ లో చేస్తున్న మన తెలుగు సినిమాలను బాగా తక్కువ మందినే పిలిచిండు సల్మాన్ ఖాన్. చిరంజీవి, ఆయన కొడుకు రామ్ చరణ్, నాగార్జున, వెంకటేష్, వాళ్ళన్న సురేష్ బాబు, ఇంకొంతమంది బిజినెస్ మ్యాన్లను, తెలిసిన సుట్టపోళ్లను మాత్రమే పిలుచుకున్నాడట. హిందీ సినిమాలు ఎట్లా బాగా మందే వస్తారు, అది ఎరుకున్న ముచ్చట్నే. ఇక ఈడ పెళ్లి తంత అయినాక మళ్ళా ముంబైలా మారువెన్లి దావతు దీన్ని మరిపించేటట్టుంటదట. కానీ చెల్లె మీద ఎంత ప్రేమనో చూడురి సల్మాన్ ఖాన్ కు. దొంగల్ని పట్టుకునే తందుకు అమెరికాలో కొత్త మిషన్ తయారు చేసిందట. 30 నిమిషాలల్లా 20 మంది దొంగలను పట్టించిందట. అదే మిషను లండన్ లా అదే 30 నిమిషాలకు 50 మంది దొంగలను పట్టించిందట. ఇదేదో మంచిగా ఉన్నది మిషన్ అని చెప్పి ఢిల్లీకి కూడా పట్టుకొచ్చిరట మనోళ్ళు. మన తన దొంగల్ని పట్టించుడు కాదు, 15 నిమిషాలల్లా మిషన్నే ఎత్తుకుపోయినట మన ముదురు దొంగలు.
గీ జోక్ మంచిగా ఉన్నది కదా. ఇగో గిదే జోకు ఇప్పుడు బాగా వాడుతున్నదల్లా. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మీరే చూడురి. ఇన్నొద్దులు పైసలు దాచుకోతందుకు బ్యాంకులు మంచిగా పనిచేసినాయి. ఈ నడిమిట్ల సంధి బ్యాంకులను దోస్తున్నారు మన తన దొంగలు. లాకర్లు పెట్టి పెద్ద పెద్ద తాళాలేసినా అర్ధరాత్రి వచ్చి బ్యాంకుల జొరబడి ఉన్నది లేనిది ఊడ్చుకోబోతున్నారు. తెల్లారొచ్చి బ్యాంకులకు తాళాలు తీసే పనే ఉంటలేదు. లోపలికి ఓవుడు, దొంగలు పడి దోసుకుపోయినరని పోలీసు వాళ్లకు ఫోన్ కొట్టుడు, వాళ్ళొచ్చి ఎట్లా జరిగిందని విచారించుడు. ఇగో గిట్ల జరుగుతుంది మన తాన. మొన్న మధ్య మెదక్ జిల్లాల బ్యాంక్ ను దొంగలు దోషిండ్రు యాదుందా? అగో గట్లనే వరంగల్ జిల్లాలున్న భూపాలపల్లిలా 2 బ్యాంకుల వడి జనం దాచుకున్న ఉంగరాలు, గొలుసులు, పుస్తల తాడు, బంగారు నగలన్నీ ఎత్తుకపోయారు. వీటి ఇల్వ ఎందక్కువ 3 కోట్లు ఉంటాయని బ్యాంకోళ్ళు పోలీసోళ్ళు కలిసి లెక్కగట్టిరు. నగలెత్తుకపోయినోడు పైసలు కంట్ల పడితే ఉట్టుకుంటాడా, ఊకే పోతాడా? ఉన్న కాడికి 20 లక్షలు సంకల పెట్టుకుని తోక వీకిండు. మన సినిమాలల్లో వచ్చినట్టే అంతా అయిపోయినాక పోలీసులు కుక్కలు పట్టుకొచ్చి ఆసన చూపించినా అవి ఏం దొరకబట్టలే. ఆలస్యంగా విషయం తెలిసే వరకల్లా పైసలు దాచుకున్నోళ్ళు, సొమ్ములు దాచుకున్నోళ్ళు బ్యాంకు కాడికొచ్చి ఏడుసుడు పెట్టిరు. ఎంక్వైరీ చేస్తున్నాం, బ్యాంకులను దోసినోళ్ళు ఏడున్నా పట్టుకొని మీ పైసలు ఇప్పిస్తామని ఎప్పుడు చెప్పే మాటలే చెప్పిర్రు పోలీసోళ్ళు. ఇక లాభం లేదుల్లా. బ్యాంకుల పైసలు దాసేటోళ్ళు ఓ పని చేయాలి. అది ఏంటంటే బ్యాంకుల దాచుకునే పైసలకెళ్ళి ఇన్ని తీసి కావల కాసేటోళ్ళను పెట్టుకోవాలి. బ్యాంకోళ్ళు పెట్టుకునే సెక్యూరిటోళ్ళు ఉన్న జాము లేదు, లేని జాము లేదాయ. మరి ఇన్ని పైసలు ఖర్చైనా మిగిలిన పైసలన్నా భద్రంగా ఉండాలంటే గీ పని చేయక తప్పదంటున్నారు పబ్లిక్. అసెంబ్లీల ఆటల పోటీలు, దౌడలు ఎట్లా వలగొట్టాలనో చెప్పిన గువ్వల. నర్సన్న పైన మనసు వారేసుకున్న చంద్రన్న బంగ్లాలను మొగుల్కి దాకిచ్చే కార్యం షురు. పంకదిప్పనికే తయారైన చిట్టి చెల్లి కరెంటు కట్ చేస్తామంటున్న జనం. మీకు నేను రక్ష, నాకు పోలీసుల రక్ష. కొత్త యోగా నేర్పిన మోడర్న్ బాబా. పైసలు దాచుకునేటోళ్లే కావలి పెట్టుకోవాలి. ఇన్లీడ్చి బ్యాంకుల మీద పడ్డ దొంగలు. మరి ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా కొత్త ముచ్చటతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.